నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్‌లో రాశి ఫలాల ద్వారా ప్రతి నెల పలకరిస్తూనే ఉంటాను. అంతేకాదు చాలా విషయాలు అటు లైఫ్‌కి సంబంధించి, ఇటు ఈ మధ్య కాలంలో చాలా వీడియోస్ న్యూమరాలజీకి సంబంధించి కూడా చేశాం. ప్రతి వీడియోని వాచ్ చేసే ప్రయత్నం చేయండి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్‌బి సుధ గారు. జూన్‌కి సంబంధించి రాశి ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో ద్వారా మేషరాశి ఫలితాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. సో జూన్ వచ్చింది, రాశి అవును. ఫలాలు స్టార్ట్. సో మేషరాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఏ విధంగా ఉంటుంది చెప్పండి. తప్పక ఫస్ట్ మేషరాశి గురించి కాకుండా ఫస్ట్ ఎండలు తగ్గాలని కోరుకుందాం. అవును, చాలా ఎండలుగా ఉన్నాయి, అవును. అసలు తట్టుకోలేకుండా ఉన్నారు అందరూ. సో జూన్లో అన్ని ఎండలు తగ్గుతాయని మనం రాశి ఫలితాలు మొదలెడదాము. ఓకే. చల్లగా ఉండాలి, అందరూ మ్మ్. చల్లగా ఉండాలి మ్మ్. అన్నట్టు రాశి ఫలితాలు మొదలెడదాం. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా రాశి ఫలితాలు ఏ నెలకైనా మాట్లాడుకున్నప్పుడు గోచారం మాట్లాడుకుంటాము. సో గోచారం అంటే మనకి తెలుసు, మే 1 ఏమో మనకి జూపిటర్ గురువు ఏమో మూవ్ అయ్యారు ఎక్కడ వృషభానికి. అలాగే మేషరాశి వాళ్ళకి 12 ఇంట్లో ఏమో మనకి రాహు ఉన్నాడు, 6 ఏమో కేతు, 11 ఇంట్లో ఏమో శని ఉన్నాడు. సో శని చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు కనుక లాభం బాగానే ఉంటుంది, కానీ కష్టపడాలి, అది ఫస్ట్ థింగ్. కానీ ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే వృషభ రాశి 2 ఇంట్లో జూపిటర్తో పాటు మిగతా అన్ని గ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే కుజగ్రహం ఏంటంటే 12 నుంచి ఒకటికి వస్తూ అంటే అదే రాశికి వస్తుందన్నమాట. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి అడ్డంగాలు దేంట్లోనో వస్తాయి, అది ఫస్ట్. అదొకటి కాకుండా వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు అనేది కనిపిస్తోంది అనమాట. ఎందుకు తొందరపాటు నిర్ణయాలు అంటే మార్స్ ఏమో మనకి రాశి మీకు వచ్చేసారు కనుక ఏంటంటే కొంచెం యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది, అది ఫస్ట్. యాంగ్జైటీ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకునే నిర్ణయానికి దానికి తేడా ఉంటుంది కదా. సో ఆ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. అదే ఇంకోటి మంచి విషయం చెప్పుకోవాలి మనం అంటే ఆఫ్టర్ 15th మనకి ఏంటంటే 2వ ఇంట్లోంచి 3వ ఇంట్లోకి కొన్ని గ్రహాలు మూవ్ అవుతున్నాయి, అంటే వీనస్, మర్కురీ అండ్ సన్ ఆల్సో మూవ్ అవుతున్నాయి అన్నమాట. మూవ్ అయినప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెమ్మదిగా ఏంటంటే హెల్త్ కొంచెం క్షీణించిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మంచి విషయం ఏంటి ఇందులో ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెడితే కొంచెం బెటర్ ఉంటుంది వీళ్ళకి. అంటే ఏంటంటే ఒక డయట్ మీద ధ్యాస పెట్టుకోవాలి. అలాగే ఏంటంటే యోగా కానీ లేకపోతే మెడిటేషన్ కానీ, సో పర్సనల్ డెవలప్మెంట్ ధ్యాస పెడితే మంచిదన్నమాట. అలాగే ఏంటంటే ఐ ప్రాబ్లమ్స్ అంటే ఐ ఇన్ఫెక్షన్స్ కానీ, అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం కదా, అలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా కూడా చూసుకోవాలి. కానీ లాంగ్ టర్మ్గా ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే కొంచెం తగ్గుతాయి. అలాగే ఏంటంటే పేరెంట్స్, ఎల్డర్స్ హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం ఈ నెల కొంచెం ఊరట అనేది కలుగుతుంది అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో 12th రాహు ఉన్నారు కనుక ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది కూడా ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రావెల్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ట్రావెల్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఫారిన్ ఫస్ట్ టైం వెళ్తున్నారు అన్న వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఛాన్స్. ఈ నెల బాగుంటుంది, ట్రావెలింగ్ చాలా ఉంటుంది వీళ్ళకి, వెళ్తారు కూడా. రెడీ పెట్టుకోండి మీరు వీసా కానీ లేకపోతే ఏదంటే ఏదో పాస్పోర్ట్ కానీ తయారవ్వాలి కదా, సో అవన్నీ రెడీ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే 11 శని ఏంటంటే మన కెరియర్ పరంగా కూడాను లాభాలు ఇస్తాడు, కానీ శ్రమ పడాలి చాలా. అది ముందే నేను మెన్షన్ చేశాను, చాలా శ్రమ పడవలసి వస్తుంది అనమాట. శ్రమకి తగిన ఫలితం దొరుకుతుందా అంటే గుర్తింపు దొరుకుతుందా అంటే కొంచెం కష్టం. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే తోబుట్టువులకి చాలా బాగుంటుంది. వీళ్ళ తోబుట్టువులకి, సిస్టర్స్, బ్రదర్స్, అలాగే బిజినెస్ పీపుల్, బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో పాలిటీషియన్స్కి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది అనమాట. షైన్ అవుతారు. ఇప్పుడు ఎలాగో మనకి తెలిసే ఎలక్షన్స్ వచ్చే మనకి రిజల్ట్స్ జూన్ 4th వస్తాయి, 5th యాక్చువల్గాను. సో అది షైన్ అవుతారు, కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడేది జనరల్గా మాట్లాడుకుంటున్నాము, అంటే పాజిటివిటీ మనం చెప్పుకుంటున్నాం కనుక పాజిటివ్గానే ఉంటుందని చెప్పాలి. వీళ్ళకి నెగిటివిటీ ఎక్కడ, నెగిటివ్ అంటే మైనస్ పాయింట్స్ అంటే హెల్త్ విషయం అనమాట. హెల్త్ కాపాడుకుంటూనే రావాలి. ఫైనాన్షియల్ ఇది కూడా స్టెబిలిటీ అనేది కొంచెం బెటర్ ఉంటుంది ఈ నెల. ఖర్చు అనేది అధికం మనం మాట్లాడుకున్నాము, స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే సేవింగ్ కూడా కొంచెం ఉంటుంది, అందుకని వీళ్ళు తయారవ్వచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అంటే మంచి ఇన్వెస్ట్మెంట్స్ మనం చెప్పేది వాళ్ళకి కావాల్సింది అంటే ఏంటి, స్టాక్స్లో అవ్వచ్చు, రియల్ ఎస్టేట్లో అవ్వచ్చు, లేకపోతే ఒక కార్ కొనుక్కోవచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ కొంచెం భారీ ఎత్తున చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల అని చెప్పాలన్నమాట.
అలాగే స్టూడెంట్స్ కూడా మంచి తరుణం. బయటికి వెళ్ళే వాళ్ళు తప్పక వెళ్తారు, ఇందాక మనం మాట్లాడుకున్నాము. సో బయటికి వెళ్ళే వాళ్ళు తప్పక వెళ్తారు, మంచి యూనివర్సిటీ దొరుకుతుంది వాళ్ళకి. అంటే యూనివర్సిటీ అంటే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ రావాలి కదా ఫస్ట్, ఆ సబ్జెక్ట్ వస్తుంది, తప్పక వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది మళ్ళా ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే వ్యక్తిగత జాతకమే మళ్ళాను. అన్నీ ఏంటంటే అటు మంచి కనిపిస్తుంది, అటు కొన్ని నెగిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రావెలింగ్లో శ్రమ అనేది అధికం. ఈ కాలంలో ట్రావెల్ చేయాలంటే కొంచెం దూరం ట్రావెల్ చేస్తేనే టైర్డ్ అయిపోతాం. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం చూసుకోవాలి, అంటే ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళే చూసుకోవాలి. అందుకంటే మనం మాట్లాడేది కూడా డయట్ ఫస్ట్ మాట్లాడుతున్నాం. ఎక్కడ పడితే అక్కడ దొరికింది కదా అని మనం నోట్లో వేసుకోకుండా, అంటే ఏంటంటే ఉంది కదా అని తినకూడదు అని మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మితంగా ఉండడం అనేది ఈ నెల ఎస్పెషల్లీ మంచిదన్నమాట. హెల్త్ కాపాడుకుంటూ రావాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నేను చెప్పినట్టు వీళ్ళ తోబుట్టువులకు కానీ వీళ్ళ బంధుమిత్రులకు కానీ వాళ్ళందరికీ బాగుంటుంది. అలాగే ఏంటంటే 6th కేతు ఉన్నారు కనుక కొంచెం వీళ్ళతో పనిచేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో మసులుకోవాలి. అండ్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే హార్ష్గా మాట్లాడద్దు, కొంచెం పేషెంట్గా ఉండడం అనేది మంచిది. వీళ్ళు తప్పక ట్రావెలింగ్ కూడా అధికం, నేను ఇందాక చెప్పినట్టు కొంచెం జాగ్రత్తగా ట్రావెలింగ్లో కూడా శ్రమ ఉంటుంది. సో అప్పుడు కూడా అలసట అనేది ఎక్కువ ఉంటుంది కనుక మనం ఎక్కువ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఎస్పెషల్లీ మేషరాశి వాళ్ళు చాలా మంచిది. వీళ్ళకి పరిహారం విషయానికి వస్తే కనుక సూర్య అష్టకం చదువుకోవచ్చు, లేకపోతే సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. మన యోగా గురించి మాట్లాడుకున్నాం కనుక తప్పక సూర్య నమస్కారాలు చేసుకుంటే మంచిది, అంటే నెమ్మదిగా స్టార్ట్ చేయొచ్చు. అలాగే చూసామంటే ఎక్కడైనా ట్రీస్ ప్లాంట్ చేస్తే మంచిది. మన నర్సరింగ్ అనేది ఎప్పటికైనా గ్రోత్ అనేది మనం చూస్తాం కదా, సో ట్రీస్ ప్లాంట్ చేయడం ఇంకా మంచిది అనమాట. అలాగే రాహు జపం చేసుకోవడం కానీ, లేకపోతే రాహుకేతు పూజలు చేసుకుంటే ఇంకా కొంచెం జాతకం పరంగా బలంగా ఉంటుంది. ఈ రాశికి బలం కూరుతుంది అనమాట, చేకూరుతుంది అని చెప్తాం కదా, బాగుంటుంది అని చెప్పాలన్నమాట. ఓకే, సో చాలా బాగా చెప్పారు. సో అదండి, మేషరాశికి కాస్త మిశ్రమ ఫలితాలు అనేవి చెప్పొచ్చు, బట్ ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి నెల చెప్తూనే ఉంటాను, వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే అసలు 100% రిజల్ట్ ఉంటాయి. ఏదేమైనప్పటికీ పరిహారాలను ఒకసారి జాగ్రత్తగా గమనించి అవి చేసుకుంటూ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి అని చెప్పారో ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. జాతకాలని పరిశీలించుకోవాలి, మేడంని కలవాలి అన్నా కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కే కాల్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ రాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.